ఇలా మరో ప్రకటన చూస్తాం. సినీ కార్మికుల వేతనాలపై అగ్రకథానాయకుడు చిరంజీవి సమక్షంలో నేడు చర్చలు జరపనున్నాయి. నిర్మాతలు కార్మిక సంఘాలతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇక అనంతరం ఇరు వర్గాలకు ఆమోదమయ్యేలా నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. వేతనాల పెంపు కోరుతూ కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నేటితో ఆ సమస్య కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని, సోమవారం నుంచి చిత్రీకరణలు మొదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇక సినీ కార్మికుల వేతనాలపై అగ్రకథానాయకుడు చిరంజీవి సమక్షంలో నేడు చర్చలు జరగనున్నాయి. నిర్మాతలు అదేవిధంగా కార్మిక సంఘాలతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతరం ఇరు వర్గాలకు ఆమోదమయ్యేలా నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. దీనిపై ఎవరైతే సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. ఆల్రెడీ చిరంజీవితో ఒకసారి సమావేశం అయ్యారు ఇద్దరు కార్మిక నేతలు, అదేవిధంగా డైరెక్టర్లు, బట్ ఇక్కడ ప్రొడ్యూసర్లు. సో ఇక్కడ మళ్ళీ రెండోసారి సమావేశం అవడానికి కారణాలు ఏంటి? రెండోసారి అనగానే ఈ యొక్క చర్చలన్నీ కూడా సఫలమవుతాయి అనుకోవచ్చా? థ్యాంక్ యూ. చిత్ర పరిశ్రమలో షూటింగ్లు బంద్ అయ్యి నేటికి 14వ రోజు నడుస్తుంది. సమ్మె ఇంకా కొనసాగుతుంది. చర్చలు ఇటు నిర్మాతలు, కార్మిక నాయకులు ఎప్పటికప్పుడు ప్రతిరోజు సమావేశం అవుతున్నా చర్చలు విఫలం అవుతున్నాయి. అయితే కొలిక్కి రాలేదు. కొన్ని షరతులు నిర్మాతలు పెట్టడం జరిగింది, 4 షరతులు. దానికి మేము ఒప్పుకోము అంటున్నారు. అయితే 30% వేతనాలు పెంచాలనే డిమాండ్కి మరి నెరవేర్చాలంటే ఖచ్చితంగా మా 4 షరతులను ఒప్పుకోవాలని చెప్పేసి అన్నారు. దాంట్లో మొదటి షరతు ఏంటంటే టాలెంట్ ఎవరు ఉన్న వాళ్ళని ఎవరినైనా పెట్టుకోవచ్చు. నాన్ యూనియన్ మెంబర్ని ఎవరినైనా పెట్టుకోవడానికి అది ప్రొడ్యూసర్కు వెసులుబాటు కల్పించాలనేది ఒకటి. రెండోది ఏంటంటే ఫైటర్స్ డాన్సర్స్ రేషియో మీద ఎప్పుడు కూడా దాని మీద చర్చకు తీసుకురావద్దని చెప్పేసి అన్నారు. అంటే ఈ ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఏంటంటే ఇప్పుడు తమిళనాడు ప్లస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి కార్మికులు పాల్గొనాలి ఈ ఫైట్స్ లో. అంటే ఒక రూల్ ఉంది అంతకుముందు. అంటే ఎప్పుడైతే ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు కొంతమంది చెన్నై టెక్నీషియన్స్ తో చేస్తారు. అక్కడ 50%, ఇక్కడ 50% ఉండాల ప్రతిపాదన ఉంది. ఈ క్రమంలో దాన్ని ఆ రేషియో మీద మీరు ఓన్లీ తెలుగు వాళ్ళ మీద తీసుకుంటామని వారు ఒకటి. మూడోది విషయం ఏంటంటే 6 AM to 6 PM కాల్ షీట్ ని కొంచెం వెసులుబాటు కల్పించి 9 AM to 9 PM కాల్ షీట్ కూడా ఉండాలన్నది ఒకటి. అలాగే హాలిడే ఇప్పుడు సండేస్ డబుల్ కాల్ షీట్స్ తీసుకుంటారు. యాక్చువల్గా సండేస్ డబుల్ కాల్ షీట్ ప్రభుత్వ సంబంధించినటువంటి హాలిడేస్ కి ఖచ్చితంగా మేము డబుల్ కాల్ షీట్స్ ఇస్తాము. ఎవ్రీ సండే, సెకండ్ సండే కూడా ఇస్తాము. మిగతా రోజులు ఇవ్వమని చెప్పేసి అన్నారు. ఈ ప్రతిపాదనలు మాత్రం కొంచెం కార్మిక నాయకులు అందరూ ఒప్పుకున్నా కొన్ని సంఘాలు అంటే 2-3 సంఘాలు మాత్రం దీన్ని కొంచెం అవాయిడ్ చేస్తుంది. ఖచ్చితంగా మేము దానికి ఒప్పుకోమంటున్నారు. సో దానివల్ల చర్చలు కొలిక్కి రావట్లేదు. అయితే దాదాపుగా నిర్మాతలు చెప్పేది ఏంటంటే మీరు ఏమైనా మా నిర్ణయాలకు అంటే ఇండస్ట్రీ పరిస్థితి బాగుండాలంటే మేము ఇవ్వనమనట్లేదు, ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తాం, కానీ మా వాటికి కూడా మీరు ఇవ్వాలి, మీరు పెంచాలంటే అని అన్నారు. అట్లయితే మాకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చెప్పిన మాట. అయితే ప్రస్తుతానికి ఈ 2-3 రోజుల నుంచి ఇదే చర్చ మీద, కనీసం ఇదే ప్రతిపాదన మీద దాదాపు 4 రోజులు జరుగుతుంటే కొలిక్కి రావట్లేదు. అయితే చిరంజీవి దీన్ని ఆల్రెడీ ఇంతకుముందుకే నిర్మాతలు కలిశారు, చెప్పారు. అయితే దానికి సంబంధించి దీనికి ఇది పరిష్కారం కాదు, దీని మీద కూర్చొని మాట్లాడదామని ఇరు వర్గాలని
చిరంజీవి ఆహ్వానించడం జరిగింది. దానికి సంబంధించి ఇంటి దగ్గరనే ఈ నిర్మాతలు వాళ్ళు ఏంటి ఈ సంఘ నాయకులు కూడా పిలిచారు. ఎవరు ఏంటి ఎక్కడెక్కడ దాని మీద ఒక పర్టికులర్ చేయాలని అందరినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా ఆహ్వానించారు. ఈ రోజు ఖచ్చితంగా దీన్ని తేల్చేద్దామన్న దాంట్లో ఉన్నది. అయితే చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వడంతో వాళ్ళు కూడా చాలా సుముఖంగా ఉన్నారు. ఇటు ఇరు వర్గాలు కూడా దీనికి నిర్మాతలు కానీ వాళ్ళు కానీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు చిరంజీవి ఇంట్లో సమావేశం అవుతున్నారు. ప్రతిదీ కూడా ఒకటికి ఒకటి ప్రతి అసోసియేషన్తో మాట్లాడడం, సంఘాలతో 24 క్రౌడ్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ వారికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునే దిశగా ఈరోజు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి చిరంజీవి కూడా ఇన్వాల్వ్ అవడంతో ఈ రోజు ఒక కొలుక్కొచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.